Hi students, in this video I am explaining about two group CX disconnections and one group CC disconnections. First of all, two group CX disconnections involve 1,1 difunctionized compounds and 1,2 difunctionized compounds and 1,3 difunctionized compounds. To explain 1,1 difunctionized compounds, consider this is a target molecule. So దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ని తీసుకోవచ్చు. ఇక్కడ 1,1 డై ఫంక్షనలైజ్డ్ గ్రూప్ మీన్స్ 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్ మీన్స్ టూ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి 1,1 పొజిషన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఎక్స్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, వై అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. సో ఈ రెండింటిని మనం డిస్కనెక్ట్ చేసినప్పుడు బాండ్స్ అంటే ఈ బాండ్ డిస్కనెక్ట్ చేస్తున్నాం, ఈ బాండ్ డిస్కనెక్ట్ చేస్తున్నాం. డిస్కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ స్టార్టింగ్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని టార్గెట్ మాలిక్యూల్గా తీసుకుంటే కనుక ఇక్కడ టూ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమని చెప్పచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఈథర్, this is another functional group, this is another ether. సో ఇక్కడ మనం 1,1 డైఫంక్షనలైజ్డ్ డిస్కనెక్షన్స్ చేస్తున్నాం కనుక ఈ బాండ్ బ్రేక్ చేస్తాం, అలానే ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే ఈ బాండ్స్ని మనం సింపుల్ హైడ్రాలిసిస్ ద్వారా బ్రేక్ చేయొచ్చు. అంటే హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, హెచ్ ఈ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఓ. ఫైనల్లీ మనకి ఏమేమి వస్తుంది, కీటోన్ ఫామ్ అవుతుంది, ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది మనం రెండు ఈథర్స్ తీసుకోవడం వల్ల. అలా కాకుండా ఒక ఫంక్షనల్ గ్రూప్ ఈథర్, అలానే వేరే ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసరికి ఆల్కహాల్ హ్యాలైడ్ తీసుకుంటే కనుక 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండే కదా ఇది. దీనిలో 1,1 డిస్కనెక్షన్ చేస్తే సేమ్ ఈ బాండ్ని హైడ్రాలిసిస్ చేస్తే హెచ్ ఫామ్ అవుతుంది, ఈ బాండ్ హైడ్రాలిసిస్ చేస్తే హెచ్ ఫామ్ అవుతుంది, ఈ కార్బన్ దగ్గర ఆక్సిజన్. సో ఫైనలీ వీ గెట్ కీటోన్ అండ్ ఆల్కహాల్ అండ్ HCl. ఇప్పుడు మనం 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్స్ చూసాం కదా. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కేసులో కూడా మనకి 1,1 పొజిషన్స్లో ఏమీన్ గ్రూప్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్, అలానే యాసిడ్ గ్రూప్ ఈజ్ ఆల్సో అనదర్ ఫంక్షనల్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేద్దాం, ఎందుకంటే మనకి స్టార్టింగ్ మెటీరియల్స్లో ఈ యాసిడ్ అనేది అవైలబుల్గా ఉండదు. సో దీన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ద్వారా సిఎన్ కింద చేంజ్ చేసుకోవచ్చు కదమ్మా. సో సిఎన్ కింద చేంజ్ చేశాక నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈజ్ అనదర్ ఫంక్షనల్ గ్రూప్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్. ఇక్కడ మనం 1,1 డిస్కనెక్షన్ చేస్తే ఈ కేసులో ఈ 1,1 డిస్కనెక్షన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఈ బాండ్ పైన చెప్పుకున్నట్టుగా దీనిలో ఎలా అయితే మనం హైడ్రాలిసిస్ చేసామో ఇక్కడ కూడా మనం హైడ్రాలిసిస్ చేస్తే హెచ్ ఈ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఓ. ఫైనల్లీ కార్బనైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ NH2 కదమ్మా, దానికి హెచ్ యాడ్ చేస్తే NH3, సిఎన్కి హెచ్ యాడ్ చేస్తే HCl. అలా మనకి ఇవన్నీ కూడా స్టార్టింగ్ మెటీరియల్గా తీసుకుంటే కనుక ఇది ఎనాలిసిస్ స్టెప్ అని చెప్పచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి మనం సింథసిస్ చేయొచ్చు, దీన్ని కూడా మనం ఎనాలిసిస్ స్టెప్ అని రాయొచ్చు. సో మీకు సింపుల్గా ఎగ్జామ్లో రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ టూ గ్రూప్ సిఎక్స్ డిస్కనెక్షన్స్ అంటే కనుక మీరు దానిలో 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలానే 1,2 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలానే 1,3 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎనాలిసిస్ అంటే ఫార్వర్డ్ స్టెప్ని ఎనాలిసిస్ స్టెప్ అంటాం, ఈ బ్యాక్వర్డ్ స్టెప్ని మనం వీటిని స్టార్టింగ్ మెటీరియల్గా తీసుకొని రియాక్షన్ చేస్తే దాన్ని సింథసిస్ స్టెప్ అంటాం. సో మీ కన్వీనియన్స్ని బట్టి ఎనాలిసిస్, సింథసిస్ సెపరేట్ హెడ్డింగ్స్తో మెయింటైన్ చేసి రియాక్షన్స్లో సింథటిక్ అప్లికేషన్స్లో మనం ఇన్వాల్వ్ చేస్తే ఎనాలిసిస్, సింథసిస్ అని ఇన్వాల్వ్ చేస్తే సైడ్ హెడ్డింగ్స్ కొంచెం బెటర్గా ఉంటుంది క్వశ్చన్. సో దిస్ ఈజ్ అబౌట్ 1,1 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్. అలానే మనం 1,2 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనం 1,2 మీన్స్
ఫస్ట్ నెంబరింగ్ దీనికి 1 అని ఇస్తే కనుక ఈ కార్బన్కి 1 1 ఈ కార్బన్ 2 అంటే 1,2 పొజిషన్స్లో మనకి 2 ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి సింపుల్గా దీన్ని ఎలా తీసుకుంటే కనుక ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అయితే వీ గెట్ న్యూక్లియోఫైల్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్. సో ఈ బాండ్ ఎలా బ్రేక్ చేస్తాం మనం? టువర్డ్స్ న్యూక్లియోఫైల్ వైపు మనకి బాండ్ పోలరైజేషన్ జరుగుతుంది కదా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది, న్యూక్లియోఫైల్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసుకి వచ్చేసరికి ఇక్కడ మనకి +OH కదమ్మా. ఈ కేసులో మనకి డిఫిషియన్సీ అనేది ప్రజెంట్ అయి ఉంది కదా. ఈ డిఫిషియన్సీ కోసం ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి డొనేట్ చేసి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఇలా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి. సో ఆక్సిజన్ లోన్ పేర్ని లాస్ అవ్వడం వల్ల దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఫార్మ్డ్ ఎట్ ఆక్సిజన్. అలా మనకి ఎపాక్సైడ్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో టు న్యూట్రలైజ్ ఛార్జ్ ఆన్ ఆక్సిజన్, ఈ పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఆక్సిజన్ పైన మనకి ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయింది కదా. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఆక్సిజన్ పైన ఛార్జ్ అనేది న్యూట్రల్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ దిస్ ఈజ్ యువర్ స్టార్టింగ్ మెటీరియల్. సో ఎపాక్సైడ్స్ని తీసుకుంటే కనుక మనకి 1,2 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్స్ అనేవి టార్గెట్ మాలిక్యూల్గా ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో 1,2 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్. ఈ కేసులో సేమ్ న్యూక్లియోఫైల్, అలానే ఇక్కడ మనం తీసుకుంటే కనుక ప్లస్ ఇక్కడ ఫామ్ అవుతుందమ్మా. దీన్ని మనం యాసిడ్ హ్యాలైడ్లా యాసిడ్ క్లోరైడ్గా తీసుకోవచ్చు. ఓకే, యాసిడ్ క్లోరైడ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్ దట్ ఈస్ 1,2 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్. ఈ 1,2 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్లో మనకి బేసిక్గా ఇది సెంథోన్ అని చెప్తాం, ఇది సింథటిక్ ఈక్వలెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ 1,3 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్ తీసుకుందాం. ఈ 1,3 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్స్లో మనకి ఫస్ట్ పొజిషన్ నెంబరింగ్ ఇలా ఇచ్చుకుంటే కనుక 1 2 3 అంటే ఫస్ట్ పొజిషన్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది, థర్డ్ పొజిషన్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి సేమ్ 1,1 1,2లో డిస్కనెక్షన్స్ ఎలా చేసామో అలానే ఈ బాండ్ బ్రేక్ చేస్తాం. అప్పుడు మనకి న్యూక్లియోఫైల్ అనేది ఫామ్ అవుతుంది, అలానే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అవ్వడం కోసం ఇక్కడ మనకి H+ అనేది ఎలిమినేట్ అయితే కనుక నెగిటివ్ ఫామ్ అవుతుంది కదా. సో ఫైనల్గా డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఇలా మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అనేది స్టార్టింగ్ మెటీరియల్గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 1,3 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్. 1,2కి వచ్చేసరికి ఎపాక్సైడ్స్ అని చెప్పచ్చు. ఓకే, అలా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఈ 1,1 1,2 1,3కి అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ 2 group CX డిస్కనెక్షన్స్. నెక్స్ట్ 1 group CC డిస్కనెక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఆల్కహాల్స్ కార్బొనైల్ కేస్ ఉంటాయమ్మా. సో ఇందులో మనకి 1,1 CC డిస్కనెక్షన్ ఉంటుంది, 1,2 CC డిస్కనెక్షన్ ఉంటుంది, అలానే 1,3 CC డిస్కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ 1,1 CC డిస్కనెక్షన్కి వచ్చేసరికి ఆల్కహాల్స్ కెన్ బి డిస్కనెక్టెడ్ ఎట్ ది CC బాండ్ నెక్స్ట్ టు ఆక్సిజన్. సో ఇక్కడ మనకి నెంబరింగ్ ఇస్తే కనుక ఇది ఫస్ట్ పొజిషన్ అని ఇస్తామమ్మా. దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్. సో ఇక్కడ మనకి 1,1 బాండ్ అనేది బ్రేక్ చేస్తున్నాం. 1,1 బాండ్ అనేది బ్రేక్ చేసి అంటే ఇక్కడ మనకి బాండ్ అనేది ఇలా పోలరైజ్ చేస్తే R- ఫామ్ అవుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి R- ఫామ్ అవుతుంది కదమ్మా, OH ఇక్కడ పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి లోన్ పేర్ అనేది ఆక్సిజన్ మీద ఉండే లోన్ పేర్ టువర్డ్స్ ఇట్ షిఫ్ట్ చేస్తే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది, బాండ్ అనేది ఫామ్ అవుతుంది, డబల్ బాండ్ OH. అలానే ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం వల్ల. నెక్స్ట్ టు న్యూట్రలైజ్ ఛార్జ్ ఆన్ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ అనేది పోలరైజ్ చేస్తాం. ఫైనల్లీ వీ గెట్
carbonyl compound, that is ketone. This is synthetic equivalence for this reaction. ఓకే, మన టార్గెట్ మాలిక్యూల్ని ఈ రియాక్షన్లో దీన్ని తీసుకుంటాము. సో స్టార్టింగ్ మెటీరియల్ కేసుకి వచ్చేసరికి ఈ రెండింటిని తీసుకుంటాం. ఇది దేని నుంచి వస్తుందంటే కార్బానియాన్ రిసోర్సెస్ మనం ఏం చెప్పొచ్చు, గ్రిగ్నార్డ్ రియేజెంట్, అలానే గిల్మెన్ రియేజెంట్. వాటిలో మనకి R- ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతుంది కదా, వాటిలో దేని నుంచైనా మనకి స్టార్టింగ్ మెటీరియల్గా మన ల్యాబొరేటరీలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ 1,1 CC డిస్కనెక్షన్. నెక్స్ట్ 1,2 CC డిస్కనెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 1,2 మీన్స్ ఏ పొజిషన్స్లో ఉంటుందంటే CC బాండ్ డిస్కనెక్షన్ ఏ పొజిషన్లో చేస్తామంటే, సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ గ్రూప్ అటాచ్ చేసిన కార్బన్ని ఫస్ట్ అని ఇచ్చుకుంటాం, దీన్ని సెకండ్ అని ఇచ్చుకుంటాం, ఈ బాండ్ డిస్కనెక్షన్ చేస్తాం. ఓకే, సో ఈ బాండ్ డిస్కనెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఎలా అయితే డిస్కనెక్ట్ చేసామో అలా డిస్కనెక్ట్ చేసినప్పుడు R+ మనం 1,1లో ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా R+ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి R+ వచ్చింది కదా, R+ అలానే ఇక్కడికి వచ్చేసరికి మైనస్ కదమ్మా, ఈ మైనస్ దగ్గరికి వచ్చేసరికి H+ యాడ్ అవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి R- ఫామ్ అవుతుంది. ఇందాక మనకి 2 గ్రూప్ CX డిస్కనెక్షన్లో 1,2 డై ఫంక్షనలైజ్డ్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, ఆ కేసులో ఎపాక్సైడ్ ఎలా ఫామ్ అయింది, ఈ కేసులో కూడా మనకి సేమ్ అదే విధంగా ఎపాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా. సో ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ని ఇచ్చి ఎపాక్సైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ కేసులో ఎపాక్సైడ్ ఎలా అబ్జర్వ్ చేసామో ఈ కేసులో కూడా మనకి ఎపాక్సైడ్ని అలానే ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1,3 డిస్కనెక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 1,2 పొజిషన్స్ ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ 1,3 పొజిషన్స్లో చెప్పుకుంటాం. 1, 2, 3 ఈ పొజిషన్లో ఉన్న R అనేది మనకి డిస్కనెక్ట్ చేస్తాం. సో ఈ బాండ్ ఎలా బ్రేక్ చేస్తాం, ఇలా బ్రేక్ చేస్తాం. R- అలానే ఇక్కడ పాజిటివ్, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయ్యాక ఇక్కడ హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అయితే కనుక ఈ కార్బన్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, మైనస్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో దేర్ ఈజ్ ఎ డబుల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ 2 carbon. So this is called alpha beta unsaturated carbonyl compound. Alpha beta unsaturated carbonyl compound is a starting material in this 1,3 CC disconnection process. Okay, సో ఇక్కడ మనకి టార్గెట్ మాలిక్యూల్ దీన్ని అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఏ అనాలిసిస్ స్టెప్, దిస్ ఈజ్ ఏ సింథసిస్ స్టెప్. అన్ని కేసెస్లోనూ మనకి ఫార్వర్డ్ రియాక్షన్ని ఎనాలిసిస్ స్టెప్గా కన్సిడర్ చేసుకుంటాము, బ్యాక్వర్డ్ రియాక్షన్ని సింథసిస్ స్టెప్గా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ 1 group CC disconnection. Thank you.